నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆయన ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే వార్ 2 సినిమా కంప్లీట్ చేసుకుని డ్రాగన్ షూటింగ్ ను శరవేగంగా జరుపుతున్నట్లు సమాచారం. తాజాగా ఎన్టీఆర్ మరో క్రేజీ ప్రాజెక్ట్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు సమాచారం. ఇక విషయంలోకి వెళితే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2, డ్రాగన్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఆయన బాలీవుడ్ డెబ్యూ చిత్రం వార్ 2 కొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది. RRR మూవీ తర్వాత తారక్ మార్కెట్ భారీగా పెరిగింది. ఈ చిత్రంలో ఇతర భాషల్లోనూ నటిస్తూ తన మార్కెట్ పెంచుకుంటున్నాడు. వార్ 2తో ఇప్పటికే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశాడు. ఇక త్వరలోనే శాండల్వుడ్ లో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నాడట. అదేదో చిన్న సినిమా కాదండి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కాంతారా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా కాంతారా 3లో ఎన్టీఆర్ నటిస్తున్నట్లు సమాచారం. కాంతారా కన్నడ చిత్రసీమ గర్వంగా చెప్పుకునే పేరు. రిషబ్ శెట్టికి ఈ సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఇప్పుడు కాంతారా 2తో రిషబ్ బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాంతారా 3కి కూడా పార్ట్ 2లోనే లీడ్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. కాంతారా 3 ఇంకా భారీగా రూపొందించాలన్నది రిషబ్ ప్లాన్. అందులో భాగంగా మరో స్టార్ హీరోని ఈ ప్రాజెక్టులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయి. ఆ స్టార్ హీరో ఎక్కడి నుంచో కాదు, మన టాలీవుడ్ నుంచే రాబోతున్నట్లు సమాచారం. అది కూడా ఎవరినో కాదండోయ్, మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కే కాంతారా 3లో నటించేందుకు అవకాశాలున్నాయని ఫిల్మ్ నగర్ లో టాక్. ఆ మధ్య ఎన్టీఆర్, రిషబ్ శెట్టి ఇద్దరు కలిశారు కూడా. ఆ సమయంలోనే కాంతారా 3కి సంబంధించిన చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. కాంతారా 2లోనే ఎన్టీఆర్ కి సంబంధించిన లీడ్ కూడా ఉండొచ్చు. కాకపోతే పార్ట్ 3 ఇప్పట్లో ఉండదు. ఈ గ్యాప్ లో రిషబ్ ఓ సినిమా పూర్తి చేస్తారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. అశ్విన్ గంగారాజు దర్శకత్వం వహిస్తారు. ఆ తర్వాతే కాంతారా 3 ఉంటుంది. నిజంగానే ఈ ఊహాగానాలు నిజమై ఎన్టీఆర్, రిషబ్ శెట్టి ఓ సినిమాలో కనిపిస్తే బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోవడం ఖాయమని చెప్పాలి.